బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. చివరి రోజుల్లో నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు వారి చెక్ పవర్ నిలిపివేస్తూ చెల్లింపుల విధానంలో కఠిన నియంత్రణలు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్ రెడ్డి, ఈరోజు సర్పంచులు చెక్ పవర్ నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. చివరి రోజుల్లో విధులు దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు వారి చెక్ పవర్ నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇంకపై సర్పంచులు నేరుగా బిల్లులకు ఆమోదం తెలపలేరు, ఎందుకంటే డీడీఓ అనుమతి తప్పనిసరి చేసింది. అయితే బుధవారం నుంచి సర్పంచులు నేరుగా చెల్లింపులు చేసే అధికారాన్ని నిలిపివేస్తున్నట్లుగా రాష్ట్ర కమిషనరు నిర్ణయం తీసుకున్నారు. ఇంకపై జీతాల వంటి అత్యవసర చెల్లింపులు చేయాలంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డీడీఓ అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఇదివరకు సర్పంచులు డైరెక్టర్గా సిఎంఎఫ్ఎస్ ద్వారా ట్రెజరీకి పంపించి ఆ అమౌంట్ని డ్రా చేసేవాళ్ళు, కానీ ఇది కోల్పోయారు. ఎందుకనంటే ఇప్పుడు చివరి రోజుల్లో ఎలాంటి అవకతవకలు అవినీతికి ఆస్కారం లేకుండా డీడీఓ తప్పనిసరి అని ఎందుకు తీసుకున్నారంటే, డీడీఓ డైరెక్టర్గా ఇప్పుడు వీళ్ళు ఏ బిల్లు చెల్లించాలన్నా కూడా డీడీఓ లాగిన్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రెజరీకి మాత్రమే వెళ్తాయని తెలియజేశారు. అయితే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ కార్యదర్శులు, సర్పంచులు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్ పదవీ కాలం ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. రెడ్డి.